అయితే గజల్లలో వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది మేడం? ఇప్పుడు వాక్యము అనేటటువంటిది ఎప్పుడు వస్తుందంటే గద్యంలో వస్తుంది మనకి. వాక్యము అంటే కర్త కర్మ క్రియలతో కూడినటువంటి మామూలు వాక్యాలు, గద్య కావ్యాలు ఉంటాయి కదా. కానీ ఇది పద్యానికి సంబంధించింది అంటే కవిత్వ లక్షణాలు ఉంటాయి దీంట్లో. కవిత్వ లక్షణాలు అంటే మనకి అందులో గదల లక్షణాలు చెప్పుకోవాలి అంటే 2 పాదాలుగా ఉంటుంది, ద్విపదలుగా ఉంటుంది. అంటే 2 2 2 2 పాదాలుగా ఉంటుంది. ఇది అల్పాక్షరాలతో అనల్పార్థ రచన చేస్తాం. అంటే ఏంటంటే 2 పాదాల్లో అనంతమైనటువంటి అర్థం కనిపిస్తుంది, అందులో ఒక అద్భుతమైనటువంటి మనకి భావం కనిపిస్తుంది. అట్లా రాసేటటువంటిదే గజల్. ఒకటేంటంటే ఇంకోటి ఏ పాదానికి ఆ పాదం విడివిడిగా ఉంటుంది. అంటే ఆ పాదం కంటిన్యూ కాదు, ఒకటే పాదం కంటిన్యూ అయ్యి రెండో పాదంగా రావాలని లేదు. ఏ పాదానికి ఆ పాదం విడివిడిగా ఉన్నప్పటికీ మొత్తం మీద చదివితే ఒక కథనాత్మకం వినిపిస్తుంది. లేదంటే మొత్తం మీద చదివితే ఒక భావం అనేటువంటి రసార్ద్ర హృదయాలకి కట్టిపడేస్తుంది అనమాట. అలాంటి భావాలు కలిగి ఉంటాయి గజల్ అనేటటువంటిది. నియమాలు ఏమైనా ఉంటాయా మ్యామ్? గజల్లు రాసేప్పుడు నియమాలు ఉంటాయా ఏమైనా? ఏంటంటే గజల్కి చిట్ట చివరి పదం 2 పాదాలు 2 పాదాలుగా ఉంటాయి. మొదటి 2 పాదాలని మత్తలా అంటారు, చివరి 2 పాదాలని మక్తా అంటారు. మిగిలిన వాటిన్నింటినీ షేర్లు అంటారు అనమాట. ఆ గజల్లో మొదటి పాదాన్ని మిశ్రా సానీ అంటారు, రెండో పాదాన్ని మిశ్రా ఊలా అంటారు. అయితే దాంట్లో చిట్ట చివరి మక్తాలో మనకి తఖల్లుస్ అంటారు. తఖల్లుస్ అంటే ఏంటంటే మన నామముద్ర. ఇప్పుడు నేను రాస్తాను, దాశరథి గారు రాశారు, దాశరథి గారు ఆయన పెట్టుకోలేదు తఖల్లుస్, సినారే గారు పెట్టుకున్నారు, సినారే అని పెట్టుకున్నారు ఆఖరికి. తఖల్లుస్ అంటే చివరి పాదంలో మక్తాలో వస్తుంది. ఇప్పుడు నేనైతే ఓ శ్యామల అని రాసుకుంటాను, లేకపోతే శ్యామ అని రాసుకుంటాను, ఛందస్సుని బట్టి మార్చుకుంటాను. నా పేరును అనమాట, పేరును పెట్టుకునేది. అలా 2 2 2 పాదాలుగా 5 షేర్లు మినిమంగా ఉండాలి. అది ఎప్పుడు కూడా సరి సంఖ్య ఉండకూడదు, బేసి సంఖ్యనే ఉండాలి. బేసి సంఖ్య అంటే 5 షేర్ల నుంచి మనకి 25 షేర్లు 30 షేర్ల వరకు కూడా ఉండొచ్చు. 100 షేర్లు రాసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు గజల్ అనేటటువంటిది. అట్లా అయితే దాంట్లో విషయం అనేటటువంటిది మాత్రం మనిష్టం. అది ప్రేమనా, విరహమా, వియోగమా, లేకపోతే సామాజికమా, లేకపోతే ఈ విషయం ఏంటి అనేటువంటిది మన మనసు ఏ విధంగా గాయపడినా అమ్మా. ఒకటే మనం చెప్పుకునేదేంటి గజల్లో అంటే మనసు గాయపడాలి, గాయపడని గుండె గజల్ పలికించలేదు అన్నారు సామల సదాశివ గారు. మన మనసు గాయపడాలి అంతే, ఆ గాయపడితేనే అప్పుడు ఆ గజల్ అనేటువంటిది బయటకు వస్తుంది. ఆ భావం అనేది హృదయాంతరంగంలో నుంచి మనకి బయటకు వచ్చేది ఎప్పుడు అంటే అప్పుడు అనమాట. అందుకే గజల్ని ముట్టుకోలేదు చాలా వరకు ఎవరు కూడా. అంటే హృదయగతం కదా అది, ఏదో మనం అనుకోని ఇప్పుడు భావాలు ఏదో ప్రకృతిని చూసాము, చెట్టు మీద రాసాము, ప్రకృతిని చూసాము, పిట్ట గురించి రాసాము, కవిత్వం కాదు కదా అది. మన హృదయ లోతుల్లో నుంచి రావాలి, అది మనం గాయపడాలి, మనం బాధపడాలి. ఎవరి ద్వారా అయినా, ఒక మనిషి ద్వారా కానీ, సమాజం ద్వారా కానీ, లేకపోతే ఏదైనా కానీ బాధపడినప్పుడు అలా మన హృదయ అంతరంగంలో నుంచి వచ్చేటటువంటిది గజల్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అలా లక్షణాలు మనకి. అయితే మొట్టమొదటి పాదంలో చివరి పాదాన్ని రదీఫ్ అంటారు, మొట్టమొదటి పాదంలో చివరి పాదాన్ని. అలాగే రెండవ పాదంలో కూడా చిట్ట చివర రదీఫ్ ఉంటుంది. అలా ప్రతి పాదంలో కూడా రెండవ పాదం చివర రదీఫ్ అంటారు, పదం చివరి పదం అన్నమాట. అయితే దానికంటే ముందు వచ్చేటటువంటిది కాఫియా అంటారు. ఆ చివరి పదానికి ముందుండేటువంటిది కావ్య. ఇది అంత్యప్రాసలాగా అనమాట. అంత్యప్రాస అంటే మీకు తెలుసు కదా, మామూలుగా సకారం వస్తే అంతా కూడా సకారంతోనే రావాలి ఆ పదం చివరక్షరం. అట్లా అంత్యప్రాసతో వచ్చేటటువంటి దాన్ని కాఫియా అంటారు. అంటే కొంతమంది ఏమో రదీఫ్ కాఫియాలు 2 పాటించారు తెలుగులో, కొంతమంది ఏమో కేవలము కాఫియాలతోనే కూడా గజళ్ళు రాశారు, అంత్యప్రాసతోనే ఎండుకేసేసారు, ముగించేశారు. అలా నారాయణ రెడ్డి గారు ఎక్కువ రాశారు. ఆ తర్వాత రాసిన గజళ్ళు మళ్ళీ రదీఫ్ కాఫియాతో రాశారు. కానీ మొట్టమొదట రాసినటువంటి గజళ్ళు ఏవైతే ఉన్నాయో సినారే గజళ్ళు, తెలుగు గజళ్ళు అని ఆయన రాసినటువంటి మొట్టమొదట కేవలం అంత్యప్రాస గజళ్ళుగానే మనకి చెప్తూ ఉంటారనమాట. దీనికి ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది లక్షణాలు కూడా. దాశరథి గారు ఫస్ట్ది మొట్టమొదటి గజల్ 65లో పబ్లిష్ అయినటువంటి గజల్. వల్లపునై నీ హృదయ సీమల నిలువవలెనని ఉన్నది, పిలుపునై నీ అధర వీధుల పలుకవలెనని ఉన్నది. వల్లపునై నీ హృదయ సీమల నిలువవలెనని ఉన్నది, పిలుపునై నీ అధర వీధుల
పలుకవలెనని ఉన్నది. ఒక ప్రేయసితో మాట్లాడుతున్నాడు ఆయన. అవును. వలపునై నీ హృదయ సీమల నిలువవలని ఉంది. మన హృదయాల్లో నీ హృదయంలో నేను నిలవాలనుంది, వలపుగా ప్రేమగా నిలవాలనుందని చెప్తున్నారు. తర్వాత పిలుపునై నీ అధరవేధుల పలుకవలెనని ఉంది. అంటే నువ్వు మాట్లాడే మాటలకి పెదవులుగా కావాలి, నేను నువ్వు మాట్లాడే పలుకుగా కావాలి అని ఒక అద్భుతమైనటువంటి భావం పలికించారు. ఇక్కడ నిలువవలెనని ఉన్నది అనేదేమో రదీఫ్, నిలువవలెనని పలుకవలెనని ఇలా చాలా వస్తాయి తర్వాత రెండో పాదంలో. అలాంటివన్నీ కాఫియాలండి. ఆ కాఫియాలు తరువాత పాదాల్లో రెండవ పాదంలోనే ఉంటుంది, మొదటి పాదంలో ఉండదు. మొదటి పాదం స్వేచ్ఛ, మనం ఏదైనా రాసుకోవచ్చు. కానీ రెండో పాదం వచ్చేసరికి రదీఫ్ కాఫియా రెండు కూడా ఉండాలి. ఆ కాఫియా అనేటువంటి అది ఏంటంటే గజల్కి ప్రాణం. ఆ అంటే అక్కడ గాయకులు కూడా ఏం చేస్తారంటే వల్లపునై నీ హృదయ సీమల నిలువవలెనని ఉన్నది, పిలుపునై నీ అధర వీధులా, పిలుపునై నీ అధర వీధులా 2-3 సార్లు అంటారు. పలుకవలెనని ఉన్నది అంటే ఆ పదం ఏంటి అనేటువంటిది ప్రేక్షకుల ఊహకి వదిలేస్తారనమాట. అక్కడ ఉంటుంది రమ్యత, గజల్ రమ్యత అనేది. అలాగే దాశరథి గారు ఇంకో గజల్ కూడా, ఆయన సాఖీనామా జ్వాలాలేఖన అనేటువంటి పుస్తకం రాశారు. అందులో సాఖీనామా అనేది ఒక భాగం. ఆ సాఖీనామాలో 9 గజళ్ళు రాశారు దాశరథి గారు. వాటికి కొన్నిటికి పేర్లు పెట్టారు, కొన్నిటికి పేర్లు పెట్టలేదు. దాంట్లో మొదటి గజల్కి గజల్ అని పేరు పెట్టారు. రమ్మంటే చాలుగాని రాజ్యాలు విడిచిరానా, నీ చిన్ని నవ్వు కోసం స్వర్గాలు గడిచిరానా అని చెప్తారు. ఇక్కడ రానా అనేది రదీఫు, గడిచిరానా విడిచిరానా అనేవి కాఫియాలు. అంటే చకారం ప్రాస వచ్చింది. అలాగే ఇందులోనే ఒక రమ్యత ఏంటి అంటే, నువ్వుండే మేడగదికి నన్ను చేరనీయరేమో, నువ్వుండే మేడగదికి నన్ను చేరనీయరేమో, జలతారు చీర కట్టి సిగపూలు ముడిచిరానా. అంటే ఏంటంటే మగవాళ్ళని రానియరు కదా అప్పట్లో. ఏంటంటే ఉర్దూ సాంప్రదాయం ముసుగు వేసుకొని ఎక్కడో అంతఃపురాల్లాగా ఎక్కడో మేడల మీద కూర్చోంటే ఒక ప్రేయసి కోసం ప్రియుడు పడుతున్న ఆరాటం. ఏం చేయాలి మరి, నేను రావాలంటే నిన్ను కలవాలంటే ఎలాగా అంటే జలతారు చీర కట్టుకుని కొప్పులో పూలు ముడిస్తే ఆడమ్మాయి అనుకుని పంపిస్తారనమాట. అలా ఒక అద్భుతమైనటువంటి అంటే వియోగమే. ఇక్కడ ఎక్కడా కూడా సంయోగం కానీ లేకపోతే అసభ్య శృంగారం కానీ మనకు గజల్లో కనపడదు. అంత అద్భుతమైనటువంటి గజళ్ళు దాశరథి గారు రాశారు. అలా వివరణ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అదే